ముందుగాల కొన్ని ఆలుగడ్డలను మంచిగా ఉడకబెట్టి పొట్టు తీసి ఇట్లా మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోరి. ఇప్పుడు ఒక మూకుడులా నూనె పోసి జీలకర్ర, అల్లం వెల్లిపాయ ముద్ద, రోట్ల దంచిన ధనియాలు, సోంపు వేసి గమగమ వాసనొచ్చేదాకా వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసి దానిమీద కొంచెం కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపండి. అందులో మనం చిదిమిన ఆలుగడ్డలు, ఉడికించిన బఠానీలు వేసి మసాలా మొత్తం పట్టేటట్టు గట్టిగా కలపాలి. లాస్ట్కు కొంచెం కొత్తిమీర చల్లితే ఆ వాసనకే నోళ్ల నీళ్లూరుతాయి చూడ్రి. ఇక పైన పొర కోసం మైదా పిండిలో వాము, ఉప్పు, కొంచెం నెయ్యి వేసి నీళ్లు పోసి గట్టిగా తడిపి పెట్టుకోండి. దీన్ని చిన్న చపాతీల లెక్క రుద్ది నడిమికి కట్ చేసి ఇట్లా కోన్ లెక్క మడతబెట్టాలి. ఆ కోన్లో మనం రెడీ చేసిన ఆలు మసాలాను నింపి అంచుల్ని గట్టిగా నొక్కేయాలి. ఇప్పుడు వేడివేడి నూనెలో వేసి మెల్లగా వేయిస్తూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. తొందర పడకుండా వేయిస్తేనే సమోసా లోపల దాకా ఉడికి కరకరలాడుతుంది. అంతే దోస్తులు, గరం గరం ఆలు సమోసా తయారు. వేయించిన పచ్చిమిర్చి నంచుకుని తింటే ఖతం, మామూలుగా ఉండదు. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో చెప్పండి. ఇట్లాంటి వీడియోల కోసం లైక్ కొట్టి ఫాలో కొట్టడం మర్చిపోకూడదు.